హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 'మ్యాథ్స్' అనే తెలుగు మూవీ చూసొచ్చాను. ఇది కన్నడ మూవీ. తెలుగులో కూడా డబ్ అయింది. ఇందులో హీరో వచ్చి కిచ్చా సుదీప్ అన్నమాట. 'ఈగ' సినిమాలో విలన్‌గా చేసి అతను కన్నడలో పెద్ద హీరో. అతని సినిమా తెలుగులోకి డబ్ అయింది 'మ్యాథ్స్' అనే పేరుతో. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మన హీరో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట. అయితే ఒకరోజు ఇద్దరు మినిస్టర్ కొడుకుల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడు. దాంతో ఆ ఇద్దరు మినిస్టర్లు ఆ పోలీస్ స్టేషన్ మీదకి ఆ హీరో మీదకి రౌడీలని పంపుతాడన్నమాట. ఊళ్ళో ఉన్న రౌడీలందరినీ పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ఇద్దరు మినిస్టర్ కొడుకులు చేసిన తప్పేంటి, చివరికి హీరో అందరినీ ఎదిరించగలిగాడా లేదా, వాళ్ళకి శిక్ష పడేలాగా చేశాడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ మొత్తం వన్ నైట్లో జరుగుతుంది. అంటే మొత్తం సినిమా అంతా ఇప్పుడు మనకు 'ఖైదీ' మూవీలో తమిళ సినిమా కార్తిక్ 'ఖైదీ' చేసిలా ఆ మూవీలాగా మొత్తం నైట్లోనే జరుగుతుంది. ఈ సినిమా ఒక్క రోజులో నైట్లో జరుగుతుంది. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్‌గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది. ఓవరాల్‌గా అయితే మూవీ అయితే నాకు నచ్చింది. ఇందులో హీరోయిన్ ఎవ్వరు ఉండరు. కిచ్చా సుదీప్ వన్ మ్యాన్ షో కింద చేశాడు. వరలక్ష్మి కూడా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోషించారు. అలాగే సునీల్ ఉన్నాడు. సునీల్ కూడా ఒక రౌడీ కింద పోషించాడు. అయితే అంతగా ఇంపార్టెంట్ అయితే లేదు సునీల్‌కైతే. ఏదో సునీల్ ఉంటే ఏదో ఇంపార్టెంట్ ఉంటదనుకున్నా ఏదో చిన్న నార్మల్ గుండాలలో ఒక గుండా ఉన్నట్టు అంతే ఉన్నాడు గానీ అంత ఇంపార్టెంట్ అయితే సునీల్‌కి రాలేదు. ఈ 'పుష్పలో' ఎలా అయితే విలనిజం చూయించాడో ఇందులో అయితే అలా లేదు. ఏదో జస్ట్ ఒక తెలుగు వాడిని పెట్టుకోవాలి, ఒక తెలుగు కమెడియన్‌ని పెట్టుకోవాలని పెట్టుకున్నట్టు ఉంది నాకైతే. సునీల్‌కి అయితే అంత క్యారెక్టర్ లేదు. వరలక్ష్మి గారికైతే ఫస్ట్ హాఫ్‌లో చాలా ఇంపార్టెంట్ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంక మొత్తం హీరో మీనే నడుస్తది. ఓవరాల్‌గా మూవీ అయితే బాగుంది. మెయిన్ మొత్తం హైలైట్ ఫైట్‌లన్నమాట. ఫైట్‌లయితే చాలా బాగున్నాయి. ఒక జాతర ఫైట్ వస్తది. అక్కడైతే ఫైట్ అయితే చాలా బాగుంది. ఒక సాంగ్‌ది ఒక ఐటెమ్ సాంగ్ అది స్టార్టింగ్‌లో వస్తది. అది పర్లేదు. తెలుగులో అంత బాలేదు సాంగు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఫైట్‌లు కూడా చాలా బాగున్నాయి. మెయిన్ కిచ్చా సుదీప్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. వరలక్ష్మి గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఇంక సునీల్ వచ్చేసి తను ఉన్నంత వరకు బాగే చేశాడు కానీ సునీల్‌కి చేయాల్సిన క్యారెక్టర్ అయితే అది కాదు. నేనైతే డిసప్పాయింట్ అయినా. ఎందుకంటే అంత ఎలివేషన్ క్యారెక్టర్ ఇయ్యలేదు సునీల్‌కి. అలాగే ఇంక సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి మనకు సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయితది. అంటే రొటీన్‌గా ఉంటాయి. ఇంక 5 విలన్లు రావటం, కొట్టడం లేదా హీరోని విలన్ల దగ్గరికెళ్ళి కొట్టడం అలా ఉంటది. ఒక ట్విస్ట్ లాగా చిన్న ట్విస్ట్ రివీల్ చేస్తారు. అది మనకేమంతగా హోప్ అనిపియదు. ఓవరాల్‌గా మూవీ అయితే పర్లేదు బాగుంది. చూడొచ్చు వన్ టైమ్ వాచబుల్. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.